మీ పేరు? నా పేరు సంద నిర్మల. ఓకే, మీరిద్దరు ఏరియాలనా? ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు జాతర స్టార్ట్ అవుతున్నప్పటి నుండే ఇట్లా మీరు అమ్మవారికి ఇట్లా అలంకరించడం జరుగుతుందా? ఎప్పటికి ప్రతి బుధవారం అయినా బుధవారం చేస్తా. బుధవారం వచ్చి ఇదంతా శుభ్రం చేసి ఎంత కడిగి చేసి ముగ్గులు పెట్టి గుడాలకి ఇక బొట్లు ఇవన్నీ చేసి ఇందాకనే పోయినా స్నానం చేసి వచ్చిన ఇంత శుభ్రం చేసిన ఇంటికి పోయినా మీరు వచ్చి కానీ మీరని తెలియదు ఎవరు వచ్చిండ్రో అని నేను అనుకుంటాను. మేము ఇప్పుడు మీరు అక్కడ పుట్టను అలంకరించినప్పుడు మీకేమన్నా పాము కల్పించడం ఏదైనా? ఇంతవరకు నేనైతే ఇన్ని సంవత్సరాలు పడి చెప్తాను కానీ నాకు ఎప్పుడు కనపడలేదు. మేము ఎప్పుడైనా మాకు ఇప్పుడు ఏమంటే ఈ తల్లి ఈడ పుట్టిందో అప్పటి సంది మేము చేసుకొస్తాను. ఆ తల్లి వచ్చింది నేను ఈడ పుడతానా మాకు చెయ్యాలి పూజలు చేయాలి పుణ్యాలు చేయాలంటే పుణ్యాలు కానీ మేము జాతర కూడా చేస్తాను వచ్చే సంవత్సరం ఇప్పుడు మేడారావణం అవుతుంది కదా, వచ్చే సంవత్సరం ఇది పుట్టినీరు అది మెట్టునూరు అట్లా మెట్టినూరు కాబట్టి ఇప్పుడు ఆడ జాతర కానీ జాతర అక్కడ జాతరకు చిలకర గట్టు నుంచి తీసుకొస్తా తల్లిని అంటారు కానీ తీసుకొస్తారు. మేము ఈ గట్టు మీదకి వెళ్ళి తీసుకొస్తాం. అటు చిలకల గట్టు మీద అసలే ఉండదు అంటే అందరు అక్కడ నుండి తీసుకొస్తారు కానీ అక్కడ నుండి ఎక్కువ తీసుకొస్తారని చెప్పేసి ఎక్కువ జనాలకు తెలుసు కానీ మాకు తెలుసు ఆ తల్లి ఇక ఆ రోజున చిలకల గట్టుకు పోతుంది. చిలకల గట్టుకు పోయి చిలకల గట్టు నుంచి ఆ దేవుని మళ్ళీ గద్దెకు తీసుకొస్తా ఉంటారు కదా, ఒక్కరోజు అక్కడ నిష్ట కనపడుతుంది. ఈ గట్టుకు వచ్చే మళ్ళీ అక్కడ కోట్ల జనాన్ని భూమి పుట్టిన కాంచెలు ఆ జనం అంతా ఈ గట్టును చేరి ఆ తల్లి కాపాడుతుంది. సో ఇప్పుడు ఈ 4 రోజులు మీరు పండగ చేసుకుంటారు కదా, పండుగ చేసుకుంటాం. అంటే ఎట్లాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు? ఇక్కడైనా కావచ్చు, ఇప్పుడు మేము అక్కడ చూసినటువంటి అమ్మవారి గద్దెల దగ్గర నైవేద్యం ఏంటంటే ఇక మేకలు కోళ్ళు ఈ నైవేద్యాలే పెడతాం మేము. ఆమె తినేది మేకలు కోళ్ళు. ఆ తల్లి గుట్ట దిగేటప్పుడే పెద్ద ఏటని తీసుకుంటది. ఇక మనం కోసుకోవాలంటే కోళ్ళు మేకలు ఎవరు మొక్కుతాయే బిడ్డ చేసుకుంటాం.